హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 90. రుద్ర వద్దని చెప్పిన సురేఖ అందరి కోసం లంచ్ పంపించింది. ప్రదీప్ కూడా రావడంతో ఇంటి నుండి వచ్చిన బాక్స్ డ్రైవర్ పెట్టి వెళ్ళాక శివాని అందరికీ వడ్డించి రుద్రకి పెడుతుంటే, నువ్వు కూడా కూర్చోవే, అందరం కలిసి తిందాం అన్నాడు రుద్ర. సరే అంటూ తను కూడా కూర్చుని తింటూ ప్రదీప్ని చూసి, ఏంటి ప్రదీప్ గారు, ఫేస్ డల్గా ఉంది అని అడిగింది శివాని. ప్రదీప్ని అప్పుడు గమనించాడు రుద్ర కూడా. స్నేహ సైలెంట్గా తినడం చూస్తున్న రుద్రకి వాళ్ళ మధ్య ఏదో గిల్లి కజ్జాలు జరిగాయని అర్థమై మనసులో ఏదో పెద్ద పోటుగాళ్ళ పాత సినిమాలో డైలాగ్ కొట్టాడు. నా శాపం తగిలింది అది ఇది అని వెధవ అని నవ్వుకున్నాడు రుద్ర. శివాని ప్రశ్నకి ప్రదీప్ తినడం ఆపి స్నేహ వైపు చూసి, నా లైఫ్లో మొన్నటిదాకా ఏ టెన్షన్ లేకుండా బిందాస్గా ఉండేవాడిని శివాని. కానీ ఈ మధ్య ఓ గ్రహంని నెత్తిన పెట్టుకున్నాను, అది కూడా పాపం అనిపించి. పెద్దవాళ్ళు సామెత చెప్తారు కదా, అయ్యో పాపం అంటే అక్కడే మనకు పోయే కాలం వస్తుందని. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. మింగలేను కక్కలేను అని స్నేహని కోపంగా చూసి తినడం సగంలోనే వదిలేసి లేవబోయాడు ప్రదీప్. రుద్ర సీరియస్గా, రే మూసుకుని కూర్చో, లేదంటే తంతాను. తినే కంచం దగ్గర నుండి సగంలో లేచి వెళ్ళకూడదు అన్నాడు రుద్ర. అతడి కోపానికి భయపడి కూర్చున్న ప్రదీప్ని చూసి, నీ మాటలు ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదండి. కానీ ఒక్కటి తెలిసింది, మీరెవరినో పాపం అన్నారు. ఎందుకు పాపం అన్నారు? పోనీ ఇప్పుడు పుణ్యం అనుకోండి, అప్పుడు మీకు ఆ బాధ పోయి ముందులా మారుపుతారేమో అని తిక్క సలహా ఇచ్చింది శివాని. రుద్ర స్నేహ నవ్వుకుంటూ ప్రదీప్ వైపు జాలిగా చూశారు. శివాని మాటలకి ఏడవాలో నవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు పాపం ప్రదీప్. వాళ్ళ నవ్వు చూసి, ఇప్పుడు మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నేను చెప్పింది కరెక్టే కదా అని ఇన్నోసెంట్లా అడిగింది శివాని. నువ్వు సూపర్ వదినా అంది స్నేహ నవ్వుతూ. రుద్ర కూడా గట్టిగా నవ్వి, అవునవును నువ్వు తోపు. రే ప్రదీప్, నువ్వు పోయి పోయి ఎవరికి చెప్పవో ఇప్పుడు తెలిసిందా అంటూ కళ్ళెగరేశాడు రుద్ర. శివాని రుద్ర తనని అలా వెక్కిరిస్తున్నాడని లేట్గా క్యాచ్ చేసి, ఏంటి నువ్వు అందరిని అలా వెటకారం చేస్తావు? మహా నీకే తెలివుందని విర్రవీగకు అని మూతి తిప్పింది శివాని. నువ్వు నోరు మూసేసి ఓన్లీ ఫుడ్ తినడానికి మాత్రమే తెరవు చాలు అని రుద్ర అనడంతో పే అని కోపంగా తినడం స్టార్ట్ చేసింది శివాని. ప్రదీప్ మాత్రం సైలెంట్గా తినేసి తన ప్లేస్కి వెళ్ళిపోయాడు. రుద్ర శివాని వైపు చూసి తన తినడం అవ్వగానే తనకి కార్ కీస్ ఇచ్చి, నా కార్లో ఫైల్ ఉంది తీసుకురా, మార్నింగ్ దాని సంగతి మర్చిపోయానని కావాలని తనని అక్కడి నుండి పంపాడు. శివాని సరే అంటూ వెళ్ళగానే రుద్ర స్నేహ వైపు చూసి, ఏం జరిగిందిరా, వాడేంటి అలా ఉన్నాడు, వాడు హట్టేలా ఏమైనా అన్నావా అని అడిగాడు రుద్ర. స్నేహ తల ఊపి తమ మధ్య జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది. ఆఫీస్కి రాగానే స్నేహ విషయాల గురించి ఆలోచిస్తూ, అతను క్యాజువల్గా మన వెనక రావడం నిజమే అంటావా అంది తనకింకా నమ్మకం కలగడం లేక విషయంలో. నీకోసమే వచ్చాడంట, వెళ్ళి పలకరించాల్సింది. ఏంటి వాడు నీ వెనక పడడం లేదని ఫీల్ అవుతున్నావా అని వెటకారంగా అన్నాడు ప్రదీప్. దాంతో స్నేహ కోపం వచ్చి, అవును నా కోసం వాడు రాలేదని ఫీల్ అవుతున్నాను ఏంటిప్పుడు అని గట్టిగా అరిచింది. ఓహో, వాడి కంపెనీ అంత నచ్చిందా అని నోరు జారాడు ప్రదీప్. స్నేహ చురుగ్గా చూసి కన్నీళ్లతో లేచి అక్కడి నుండి ఉండకుండా వెళ్ళిపోయింది. కానీ ప్రదీప్ తను కోపంగా వెళ్ళిందనుకున్నాడు, కానీ ఆమె బాధలో ఏడవడం చూడలేదు. ఏదో ఫైల్ కావాలని రుద్ర క్యాబిన్కి వెళ్ళిపోయాడు అతను కోపం రావడంతో. తర్వాత ప్రదీప్ తిరిగి క్యాబిన్కి వచ్చిన స్నేహ రాకపోవడం చూసి, ఇదేంటి ఇంకా రాలేదు, ఎటు పోయింది అనుకుంటూ సీసీ ఫుటేజ్ చూశాడు స్నేహ ఎక్కడికి వెళ్ళిందోనని. అప్పుడే ఏడ్చి ఎర్రగా అయిన కళ్ళని తుడుచుకుంటూ వాష్రూమ్ నుండి వస్తూ ఆ కారిడార్లో కనపడింది స్నేహ. ఇంతసేపు అక్కడే ఉందా అనుకుని తన ఫేస్ ఏదో తేడాగా ఉండడంతో ఆమె వచ్చాక గమనించాడు ప్రదీప్. తన ఫేస్ అంతా వాడిపోయి కళ్ళుబ్బి కనపడగానే కంగారుగా, ఏయ్ ఏడ్చావా అంటూ తన చేయి పట్టుకున్నాడు ప్రదీప్. స్నేహ కోపంగా తన చేతిని విసురుగా వెనక్కి లాక్కుని, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మిస్టర్, నువ్విక్కడ నాకు పియ్యేవి మాత్రమే, అది మర్చిపోకు అని విసురుగా చెప్పి తన సీట్ దగ్గరకు వెళ్ళిపోయింది
స్నేహ. ఆమె అంత కోపంగా రూడ్గా సమాధానం చెప్పేసరికి కంగు తిన్నాడు ప్రదీప్. పైగా తనని పియ్యే అంటూ సంబోధించడం కాస్త బాధగా అనిపించి నవ్వి, ఎస్ మేడం, నేను మీ పియ్యే మాత్రమే, సారీ, చనువు తీసుకున్నందుకు క్షమించండి డల్గా తన చైర్ దగ్గరకు వెళ్ళిపోయాడు ప్రదీప్. స్నేహకి అతని మాటలు మరింత కోపం తెప్పించింది. అతను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయినట్టు అనిపించింది. తను అలా కోప్పడితే ఏం జరిగిందని అడగకుండా జీ హుజూర్ అన్నట్టు వెళ్ళడం స్నేహ కోపంతో పాటు బాధను కూడా కలిగించింది. అతను ఎప్పుడూ అలాగే తన మనసుని బాధ పెడుతూనే ఉన్నాడు. అసలు నిజంగా ఆ రోజు నా మీద ప్రేమతో ఓపెన్ అయ్యాడా, లేక నా బాధ చూడలేక తనను ప్రేమిస్తున్నానని అబద్ధం చెప్పాడా అనే డౌట్ రావడంతో స్నేహ మనసులో ప్రదీప్ మీద కోపం ఇంకాస్త పెరిగింది. ప్రజెంట్ స్నేహ జరిగిందంతా రుద్రతో చెప్పగానే అతను కూడా కోప్పడుతూ, వాడంత మాట అంటే చెంప పగలగొట్టుకు నువ్వేచ్చావా అని చెల్లిని అనునయంగా అడిగాడు రుద్ర. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని ఎక్కువ బాధ పెడతారని లేట్గా తెలుసుకున్నానన్నయ్య అంటూ కళ్ళు తుడుచుకుని, అతనికి నా మీద ప్రేమంటూ ఉంటే తను చేసిన దానికి సారీ చెప్పి నా మనసులో మంటను తగ్గిస్తాడు, లేదంటే నేను కూడా అతనికి బాధ రుచి చూపిస్తానని కోపంగా చెప్పింది స్నేహ. ఇది నా చెల్లంటే అంటూ స్నేహ భుజం తట్టి, సరే నువ్వు వర్క్ చేసుకో, ఆ విషయాలు నీ వరకు రాకుండా నేను చూసుకుంటాను, నువ్వు ఆ విషయంలో భయపడకురా అన్నాడు రుద్ర. ఓకే అన్నయ్య, నువ్వుండగా నాకు భయం ఎందుకు అంటూ నవ్వి తన క్యాబిన్కి వెళ్ళిపోయింది స్నేహ. శివాని ఫైల్ కోసం వెతికి తీసుకుని కార్ లాక్ చేస్తూ దూరంగా నిలబడి ఆమె వైపే చూస్తున్న మనిషిని చూసి, ఎవరు వీడు నా వంక అలా చూస్తున్నాడు అనుకుని సెక్యూరిటీని పిలిచి, ఆ మనిషి ఎవరో చూడు అంది శివాని. అతను ఓకే మేడం అంటూ ఆ మనిషి వైపు వెళ్ళగానే అతను అక్కడి నుండి క్షణాల్లో మాయమయ్యాడు. ఆ విషయం రుద్రకు చెప్పడానికి పైకి వెళ్ళింది శివాని. కంగారుగా లోపలికొచ్చిన ఆమె వైపు చూసి, ఏమైందే అన్నాడు రుద్ర. రుద్ర, నేను కిందకి వెళ్ళాను కదా, అక్కడెవడో నన్నే చూస్తూ ఉన్నాడు, మొహానికి మాస్క్ కూడా వేసుకున్నాడు, నేను డౌట్ వచ్చి సెక్యూరిటీని పంపేసరికి వాడు అక్కడి నుండి పారిపోయాడు అంది టెన్షన్గా. నిజమా అని రుద్ర ఆశ్చర్యపోతూ, ఓకే నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడక ఈ వాటర్ తాగి రిలాక్స్ అవ్వు అన్నాడు రుద్ర. శివాని వాటర్ తాగి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ, రుద్ర నాకెందుకో భయంగా ఉంది, మన బన్నీని కూడా ఇలాగే ఎవరైనా ఫాలో చేస్తే అని భయంగా చూసింది. రుద్ర టక్కున శివాని వైపు చూసి, వాడి నీడ కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు కానీ నువ్వు భయపడకు అంటూనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేశాడు రుద్ర. అవతల వాళ్ళు, హలో రుద్ర సార్ చెప్పండి అనగానే రుద్ర సీరియస్గా, అలెక్స్, నా ఆఫీస్ సరౌండింగ్స్లో ఎవడైనా డౌట్గా తిరిగితే వెంటనే వాడిని పట్టుకొచ్చే, అలాగే ఇంకో నలుగురిని సెట్ చేయి అన్నాడు రుద్ర. ఓకే సార్ అంటూ అతను ఫోన్ కట్ చేశాడు. ఫోన్ కట్ చేసిన రుద్ర నొసలు రబ్ చేసుకుంటూ ఆలోచనల్లో పడ్డాడు. పొద్దున్న విశాల్ స్నేహ వాళ్ళని ఫాలో చేశాడు. ఇప్పుడు శివానీనెవరో గమనిస్తూ ఉన్నారు. ఏంటిదంతా, ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు రుద్ర. రుద్ర మాటలు విన్న తర్వాత శివానీలో కూడా ఒక రకమైన భయం మొదలై, అందుకే నేనింటి దగ్గరే ఉంటాననేది, ఈ తలనొప్పులే ఉండవు కదా, పైగా నా కన్నయ్యని రోజు స్కూల్కి వెళ్ళి చూసుకునేదాన్ని అంటూ పాత పాటే పాడింది శివాని. రుద్ర కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, ఏయ్, ఇంటి దగ్గర ఏమైనా నిధి దాచి వెంచావా, ఇందాకటి నుండి ఇల్లు ఇల్లని గోల్ చేస్తున్నావు, చంపుతా ఇంకొకసారి ఆ మాట అంటే, ఎప్పుడూ కొడుకు గురించే కాదు అప్పుడప్పుడు అయినా మొగుడు కోసం ఆలోచించు అని సీరియస్గా అరిచాడు రుద్ర. ఏదో అందరి మంచి కోసం చెప్తే వినరు, మంచి మాట చెప్పడం పాపం అయిపోయింది ఈ రోజుల్లో. సే శివ, నీకింత మంచితనం ఎందుకే, ఊరుకో అని తనకి తానే చెప్పుకుంటూ ఓరకంట రుద్రుని చూసింది. అతను తననే కోపంగా చూడడం చూసి, హీహీ, ఏదో నీ మూడ్ చేంజ్ చేద్దామని కామెడీ ట్రై చేశాను అంది తింగని నవ్వు నవ్వుతూ. తన నవ్వు చూసి రుద్రకి పిచ్చ కామెడీగా అనిపించి అప్పటిదాకా ఉన్న కోపం పోయి అతని పెదాలపైన స్మైల్ వచ్చింది. శివాని పైపు చూస్తూ చేయి చాపి దగ్గరకు రమ్మని సైగ చేశాడు రుద్ర. అతని నవ్వు చూసి, అమ్మయ్య కూలయ్యావా అంటూ వెళ్ళి రుద్ర ఒళ్ళో కూర్చుంది శివాని. శివాని చుట్టూ చేయి వేసి హత్తుకుని తన గుండెల మీద తల ఆంచి, నువ్వు కష్టపడి అంత కామెడీ చేశాక కూడా నేను నార్మల్ అవ్వకపోతే నీ శ్రమ వృధా అవుతుంది కదే అని చిన్నగా నవ్వుతూ అన్నాడు రుద్ర.
శివాని బుంగమూతి పెట్టి అంతేనా అంది. రుద్ర తలెత్తి శివాని మెడపట్టి ఆమెని కిందకు బెంచేసి ఆమె పెదాల మీద ముద్దు పెట్టి నువ్వలా మూతి బిగించకు, నాకు ముద్దొచ్చేస్తావు అన్నాడు నవ్వుతూ. శివాని సిగ్గుతో పోరుద్ర అనగానే సరే పోతా అంటూ తనని ఇంకా గట్టిగా హత్తుకుంటూ సరిపోతుందా అని చిలిపిగా డీప్ బ్రీతీ టోన్తో అడిగాడు రుద్ర. శివాని రుద్ర జుట్టు చరిపేస్తూ నువ్వు పెద్ద మాయలోడివి అంది నవ్వుతూ. ఏం మాయ చేశానే అంటూ ఆమె మెడవంపున పెదాలద్దుతూ అడిగాడు. ఇలాగే మాయ చేస్తావు అంటూ చిన్నగా చెప్పి కళ్ళు మూసుకుని ఆ ఫీల్ని మనసారా ఆస్వాదిస్తూ అంటుంటే రుద్ర తన ఫేస్ మీద ముద్దులు పెడుతూ నువ్విలా నాకు దగ్గరగా ఉండవే, నాకు హాయిగా ఉంటుంది అని హస్కీగా అన్నాడు. నేను ఇలాగే నీ దగ్గరుంటే నీకు హాయిగా ఉంటుంది, మరి ఆఫీస్ వర్క్ ఏమవ్వాలి మొగుడు గారు? బిజినెస్ గాలి కొదిలేసి పెళ్ళంతో రొమాన్స్ చేస్తూ ఉంటే మావయ్య ఎంతో కష్టపడి స్థాపించిన దాన్ని నువ్వు రాత్రింబవళ్ళు కష్టపడి పొజిషన్కి తెచ్చిన కంపెనీ దివాలా తీస్తుంది బంగారం అని నవ్వుతూ రుద్ర జుట్టు చరిపింది శివాని. రుద్ర చిరుకోపంగా శివాని బొగ్గ కొరికి నీ కంటికి ఎలా కనపడుతున్నానే అనగానే శివాని అల్లరిగా సాడిస్ట్లా కనబడుతున్నావు అంది. రుద్ర నవ్వుతూ నేను నిజంగా సాడిస్ట్నే అంటూ తన నడుము పట్టి నలిపేస్తూనే అంటావా నన్ను సాడిస్ట్ అని అంటావా అంటూ ఆమెకి కితకితలు పెట్టి ఆమె మెడ మీద కొరికాడు రుద్ర. అబ్బా ఇలా చేస్తే సాడిస్ట్ కాక దయామయుడంటారా అని చిరుకోపం ప్రదర్శించింది శివాని. నువ్వు సాడిస్ట్ అన్నందుకే నేను కొరికాను అంటూ తను కొరికిన చోట ముద్దు పెట్టి సరే ఇక వెళ్ళు, ఇంకా నా దగ్గరే ఉంటే ఇందాక ఆపిన పని స్టార్ట్ చేస్తాననగానే శివాని టక్కున రుద్రుడిలో నుంచి లేచి వద్దులే నేను పోతా అంటూ కంగారుగా తన సీట్లోకి వెళ్ళిపోయింది. కంగారుగా లోపలికొచ్చిన బాస్ అని పిలిచిన అతన్ని చూసి కనుబొమ్మలు ముడేశాడు కౌశల్. కౌశల్తో అక్కడే ఉన్న గిరీష్ వాడిని చూసి ఏమైంది అన్నాడు. బాస్, ఆ అమ్మాయి నన్ను చూసేసింది. తను చాలా తెలివైన పోరులా ఉంది. నన్ను చూడగానే డౌట్ పడి అక్కడున్న సెక్యూరిటీని నా కోసం పంపింది. అది చాలా ఖతర్నాక్లా ఉందంటున్నా వాడి మాట పూర్తి కాకముందే వాడి మెడ మీద కౌశల్ చెయ్యి పట్టు బిగిసింది. కౌశల్ అతన్ని కోపంగా చూస్తూ ఎవరినేమంటున్నావురా, అది నా బేబీ, నీకు మేడం తనని పట్టుకుని అది ఇది అంటావా అంటూ వాడి పీకని పట్టి నలిపేస్తూ నిప్పులు కురిపించాడు కౌశల్. వాడు నొప్పితో ప్రాణం కోసం విలవిలలాడుతూ తప్పైంది బాస్ అంటుంటే అల్లుడు వాడినొదిలే అన్నాడు గిరీష్. కోపంగా అతడిని దూరంగా విసిరేసి మావయ్య వీడి నా కంటికి కనపడకూడదు అన్నాడు కౌశల్. అలాగే అల్లుడు అంటూ వాడి వైపు చూసి నిన్ను తను గుర్తుపట్టేలా ఎందుకున్నావు? తనకి కనపడడం నీ మొదటి తప్పు. అది చాలదని నా అల్లుడి ముందు ఆ అమ్మాయిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు. ఇదే నీకు ఫస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇదేనా మిస్టేక్ చేసావంటే నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది. ముందిక్కడి నుండి వెళ్ళు అని కోపంగా తరిమేశాడు గిరీశం వాడిని. వాడు బ్రతుకు జీవుడా అనుకుంటూ కౌశల్ నుండి తప్పించుకున్న తర్వాత ఉగురుస్తూ బాస్, నా వల్ల తప్పు జరిగింది, క్షమించండి, కానీ నేను మరో విషయం చెప్పాలి మీకు అంటూ గిరీశం వైపు చూసి అతన్ని ఏంటన్నట్టు చూశారు కౌశల్ గిరీష్. నేను అక్కడి నుండి తప్పించుకుని వచ్చే ముందు అక్కడ మరొకటి అనుమానాస్పదంగా తిరుగుతుంటే వాడి గురించి తెలుసుకున్నాను. వాడు శివాని మేడం ఆడపడుచును ఏదో చేసే ఉద్దేశంతో ఆమె కోసం మాట వేశాడు అంటూ విశాల్ గురించి చెప్పి మీకు ఏదైనా ఉపయోగం ఉంటే అతని నెంబర్ ఇది అంటూ విశాల్ ఫోన్ నెంబర్ గిరీశంకి ఇచ్చిన అతడు బయటకు వెళ్ళిపోయాడు. కౌశల్ ఆలోచిస్తూ మావయ్య వీడిని చూసి నా బేబీకి డౌట్ వచ్చిందంటే ఇది నా పనే అని అనుకుంటుందా అని డౌట్గా అడిగాడు కౌశల్. గిరీష్ నవ్వి లేదులే అల్లుడు, నీ మీద అంత తొందరగా డౌట్ పడతారనుకోకు. వాళ్ళకి నీ మీద డౌట్ రావడానికి నువ్వు ఇంత త్వరగా కోలుకుని నడవగలగని ఎక్స్పెక్ట్ చేయలేదులే అన్నాడు బాగైన కౌశల్ కాలిని చేతుల్ని పట్టి తడుముతూ. అంతే అంటావా అన్నాడు కౌశల్. అంతే, నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్తూ విశాల్ నెంబర్ని చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు గిరీష్. అది గమనించిన కౌశల్ ఏంటి మావయ్య వాడితో మనకి పనుందంటావా అని అడిగాడు. ఈ లోకల్లో యూజ్లెస్ అంటూ ఏదీ లేదల్లుడు, అలాంటిది ఒక మనిషి మనకు యూజ్ కాడంటావా? మన శత్రువుకి శత్రువు మనకి మిత్రుడేగా అని నవ్వాడు గిరీష్. వాడిని ముందు పెట్టి నీ ఆటను వాడతావన్నమాట అని కౌశల్ కూడా నవ్వాడు. చూద్దాం
వాడు మనకెంతవరకు పనికొస్తాడో అన్నాడు గిరీశం. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.